నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చేపించుకునేటువంటి సర్వే మీకు వచ్చినటువంటి రిపోర్ట్ చాలా కరెక్టు. 100కి 100 ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కానీ వ్యతిరేకత మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, మీరు చేసేటువంటి దోపిడీలు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు తప్పినటువంటి మాటల వల్ల వస్తూ ఉంది. మీరు అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల వస్తూ ఉంది తప్పితే కలెక్టర్ల వల్లనో ఎస్పీల వల్లనో కాదు. అండ్ అధికారులు కూడా చెప్తున్నా, మీరు చూశారు కదా, గమనించారు కదా, తప్పంతా ఆయన చేసి నిందలు మీ మీద మోపుతున్నాడు. మీరు ఇదే రకంగా పోతే రేపు మిమ్మల్ని ఎవరు కూడా రక్షించేటువంటి పరిస్థితిలో ఉండరు. ఈరోజు మీ చేత చేపించేటువంటి తప్పులన్నీ చంద్రబాబు నాయుడు మీ చేత తప్పులు చేపించి మళ్ళా ఆయన మిమ్మల్నే నిందిస్తున్నాడు. అది గమనించుకోండి ఒకసారి. ఇటువంటి వ్యక్తులకు మీరు వంత పాడాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా మీకు అదే జీతము, అదే కథ. అది మీరు మర్చిపోయి వాళ్ళకు తాబేదారుగా పనిచేయడము, వాళ్ళు చెప్పినటువంటి దౌర్జన్యాలన్నీ చేయడము, వాళ్ళు చేసేటువంటి దోపిడీలకు అన్నిటికీ సహకరించడము. రేపు మీరు బాధ్యులు గారా ఇవన్నీ? మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమన్నా భుజాల మీద ఎత్తుకొని మోస్తానడా? మళ్ళీ మిమ్మల్ని నిందిస్తాడు. ఆయన గ్రాఫ్ పడిపోతే ఈరోజు మిమ్మల్ని కలెక్టర్ సదస్సు పెట్టి కలెక్టర్ సదస్సులో మీరందరూ చేయాలంటాడు. ఏం చేయాలి మీరు? ఎందుకు మీకు చెడ్డ పేరు వచ్చింది? ఎందుకు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది? మీరు చేసేటువంటి పనికిరాని పనుల వల్ల, మీరు చేసేటువంటి అక్రమాల వల్ల, మీరు ఏ రకంగా ఒక చట్టాన్ని పక్కన పెట్టేసి ఒక వ్యక్తికి లేకుండా ఉంటే అధికార పార్టీకి మీరు సహకరించే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. ఇది గమనించాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్తున్నాను, అయ్యా సార్, మీ గురించి మాకు అవసరమే లేదు. నీ గురించి ఈరోజు నువ్వు అధికారంలో ఉండవు, నువ్వు ఎన్నెన్నో వాగ్దానాలు చేసినావు. ఆ వాగ్దానాలు అమలు చేసేదానికి ప్రయత్నం చేయి. లేకుండా అంటే ఎవడైనా తప్పులు చేస్తే వాడిని కరెక్ట్ చేసేదానికి నీకు ఉప ముఖ్యమంత్రి కదా, అది చేయి. అంతే తప్పితే నువ్వు కూర్చొని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో తాట తీస్తా, తోలు తీస్తా, ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. అదే కాకుండా ఇటీవల కాలంలో ఈ పత్రిక, ఈ యొక్క మీడియాలో కూడా విపరీతమైనటువంటి పోగడలు. ఎందుకండి రాధాకృష్ణ గారు, కిరణ్ గారు, ఎందుకు ఈ రకంగా మీ పత్రికల్లో రాస్తారని నాకు అర్థమే కావడంలా. అసలు ఎక్కడనో తిరుపతిలో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బంగారు చోరీ, మీరు నమ్ముతున్నారు ఆ మాట? ఎక్కడికి పోతాండరు? ఏమి కథ? మీ చంద్రబాబు నాయుడు గారు మీ వ్యక్తి ఆయన పరిపాలన చేతగాక ఆయన ప్రజల్లో ఫెయిల్ అయితే ప్రతినిత్యం కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో దోపిడీ జరిగినట్టు ప్రచారం చేయడం. మన కూర్చున్నారు, ఆ యొక్క పరకామన్లో దోచుకున్నారని చెప్తారు, అది తప్పు చేశారని మాట్లాడతారు. నిన్న కూర్చొని ఏదో ఆ గుడిలో తాపడం చేసేటువంటి బంగారు తాపడం చేసే దాంట్లో ఆ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దోపిడీ, ఆ బంగారు దొంగతనం జరిగిందని మాట్లాడతారు. ఎక్కడన్నా ఎవడైనా పనికిరాని పనులు చేస్తే వారి మీద చర్య తీసుకోండి. ఆ ప్రభుత్వం మీద ఏదో తప్పులు చూసుకొని పోవడము అండ్ వ్యక్తిగతంగా ఏంటంటే హిందూ ధర్మాలంతా మీరు చేసేటువంటి చౌకబార్ రాజకీయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని నమ్ముతారు కాబట్టి ఆయన మీద హిందువుల మీద అంతా వ్యతిరేకం వచ్చే రకంగా మాట్లాడము ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీకు చెప్తున్నాను. ఒకసారి పులివెందుల నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ మీరు ఒకసారి రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దాదాపు 14-15 సంవత్సరాల నుంచి యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు. దాని ముందు రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి ఉన్నారు. ఎక్కడైనా ఏ హిందూ దేవాలయానికి కానీ ఏ హిందూ వ్యక్తికి ఎక్కడైనా ఒక చిన్న అన్యాయం జరిగినట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా? వాళ్ళ హయాంలో పులివెందుల నియోజకవర్గంలో గండి ఆలయానికి దాదాపు 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క గండి ఆలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకత ఎందుకు చేస్తాడు? అది పులివెందుల్లో ఉన్నటువంటి కృష్ణాలయం ఉంది, దానికి 7-8 కోట్లు ఖర్చు పెట్టి చేశారు. పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా CGF నిధుల కింద ప్రతి ఊళ్ళల్లో కూడా విపరీతంగా 50 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఆలయాలను అభివృద్ధి చేసింది ఆ కుటుంబమయ్యా. వాళ్ళు ఏ మతమైనా కానీ, వాళ్ళు ఏ దేవుడైనా విశ్వసించని,
ఒక్కరోజు కూడా ఒక్క హిందూ మతానికి చిన్న మచ్చ కూడా వాళ్ళు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేయలే. కానీ వాళ్ళ మీద మీరు మాట్లాడేటువంటి ప్రచారము, మీరు చేసేటువంటి విషయ ప్రచారం చూస్తే ఆ దేవుడే నిజంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు చేసేటువంటి అపరాధాలు అంతా ఇంత కాదు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచమైనటువంటి పరిస్థితికి మీరు వచ్చినారు. మీకు ధైర్యం ఉంటే, మీకులో నిజాయితీ ఉంటే రండి, మీరంతా ఎవరెవరైతే ఆయన మీద అభియోగాలు మోపుతున్నారో ఏ కార్యక్రమమైనా ఒక హిందూ ధర్మం నమ్మినటువంటి వ్యక్తికి కానీ, ఒక హిందూ ధార్మిక సంస్థకు కానీ, ఆయన జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎక్కడైనా ఒక చిన్న అపరాధం జరిగింటే మేము దేనికైనా సిద్ధం. కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి రాజకీయాలు గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ దేవుడే మీకు సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తాడు.